వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ప్రభాస్ అభిమానులకి ఒక చిన్న శుభవార్త లాంటిది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే స్పిరిట్ మూవీలో హీరో ప్రభాస్ లుక్స్ ఈ విధంగానే ఉంటాయా, ఆయన స్టైల్ అనేది, ఆయన యాటిట్యూడ్ అనేది, ఆయన క్యారెక్టరైజేషన్ అనేది ఈ విధంగానే ఉండబోతుందా అనేటట్టు ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే కీలకంగా చూసుకుంటే ఈ స్పిరిట్ మూవీ అనేది సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోతుంది. ఇప్పటి వరకు కూడా కీలకంగా చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సీన్లో గూస్ బంప్స్ వస్తాయి. మరి అలాంటి మాస్ డైరెక్టర్, మరి అలాంటి వైల్డ్ డైరెక్టర్ మరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రభాస్తో జతకట్టనున్నాడు. గతంలో మనం చూసాం యానిమల్ మూవీలో ఎంత రొమాంటిక్ గా చూపించారో అంతే వైల్డ్ గా, అంతే క్రూయల్ గా చూపించడం జరిగింది. యానిమల్ మూవీలో కొన్ని సన్నివేశాలు అయితే అసలు వేరే లెవెల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి యానిమల్ మూవీని ఆ విధంగా తెరకెక్కించినట్లయితే రాబోయే ప్రభాస్ తో చేయబోయే మూవీ స్పిరిట్ ఏ విధంగా ఉండబోతుంది అనేటట్టు చాలా చర్చ అయితే జరుగుతుంది. అందులో భాగంగా కీలకంగా చూసుకుంటే ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే తన అభిమానులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది అయితే రాబోయే రోజుల్లో స్పిరిట్ మూవీలో ఖచ్చితంగా ప్రభాస్ లుక్స్ ఈ విధంగా ఉంటాయి అనేటట్టు ఒక అభిమాని అయితే ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రత్యేకించి కూడా ప్రభాస్ని ఒక పోలీస్ క్యారెక్టర్లో తన అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేటట్టు చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఫోటో అనేది సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున వైరల్ అవుతుందని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. కానీ ఆ అభిమాని ఆ ఫోటోని ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించి క్రియేట్ చేయడం జరిగింది. కానీ అందరూ కూడా అది స్పిరిట్ మూవీలో ఒరిజినల్ స్టిల్ అనేటట్టు అంత పక్కగా, అంత స్టైలిష్ గా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా స్పిరిట్ మూవీలో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఎదురు చూడడం జరుగుతుంది. కానీ మాస్ డైరెక్టర్ అయిన, వైల్డ్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో మరి స్పిరిట్ మూవీ అనేది చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం చూస్తాను గతంలో వచ్చిన సలారే కానీ, కల్కియే కానీ, ఇప్పుడు కొద్ది రోజుల్లో రాబోతున్న రాజాసాబియే కానీ, ఇవన్నీ కూడా భారీ ఎక్స్పెక్టేషన్ తో, భారీ విజువలైజేషన్ తో తెరకెక్కడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రాబోయే నెక్స్ట్ సినిమా అంటే స్పిరిట్ మూవీ ఏదైతే ఉందో మరి ఇది ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది మన ఊహలకైతే సందీప్ రెడ్డి వంగ ఒక ఆలోచన పెట్టడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా స్పిరిట్ అనేది ఏ లెవెల్లో ఉండబోతుంది, ఖచ్చితంగా స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది, పైగా మొట్టమొదటిసారిగా చూసుకుంటే ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్లో యాక్ట్ చేయడం కూడా జరుగుతుంది అన్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అది కానీ ఖచ్చితంగా కరెక్ట్ అయితే ప్రభాస్ అభిమానులందరికీ కూడా ఒక ఫుల్ మీల్స్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఏవైతే ప్రభాస్ రిలీజ్ చేసిన సినిమాలే కానీ, అంటే బాహుబలి కానీ, బాహుబలి 2 కానీ, సలార్ కానీ, కల్కి కానీ, ఇలా భారీ ఎత్తు సినిమాల కింద ఒక్కొక్కటి కూడా బయటకు రిలీజ్ అయ్యి చాలా పెద్ద అంచనాలు అయితే రీచ్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రాబోయే రాజాసాబ్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత కీలకంగా రాబోయే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఈ స్పిరిట్ మూవీ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం అయితే ఖచ్చితంగా ప్రభాస్ గురించి, ఆయన యొక్క సినిమా గురించి ఎదురు చూడవలసిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ స్పిరిట్ మూవీ అనేది ఎంతవరకు కూడా ఒక క్రేజ్ ని, ఒక రికార్డ్ ని బ్రేక్ చేస్తుందో మనం అయితే ఎదురు చూడాలి. ఏదేమైనా కానీ ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ లో మాత్రం అదరగొట్టేసాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క క్యారెక్టర్ పడితే చాలు, ఖచ్చితంగా ప్రభాస్ అన్ని సినిమాల్లో కూడా ఇది వేరే లెవెల్ సినిమా అని మనం అయితే చాలా బలంగా చెప్పుకునేటట్టు అభిమానులందరూ కూడా చాలా ఖుషి అవుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ప్రభాస్ అభిమానులందరికీ కూడా కొద్ది రోజులు ఎదురు చూడవలసిన అవసరం అవుతుంది. కానీ స్పిరిట్ మూవీ అనేది ఎక్స్పెక్టేషన్సే కానీ, భారీ ఎక్స్పెక్టేషన్సే కానీ రికార్డు స్థాయిలో వేరే విధంగా ఉంటుందని చెప్పి మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో స్పిరిట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.